మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకందరికీ నా యొక్క శుభములను తెలియచేయచ్చు. ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మనమందరూ కూడా ఈ విధంగా కూడి ప్రభువును స్తుతించుటకును ఆయన మేలను కృపలను తలంచుకొనొచ్చు కృతజ్ఞత చెల్లించడానికి మనకు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన సమయమును బట్టి సమస్త మహిమా ఘనత ప్రభువునికి చెల్లిస్తూ ప్రియులారా, ఈ యొక్క సమయంలో దయచేసి తలలు ఉంచుకుందాం, ప్రార్థించుకుందాము. ప్రభు సహాయం కొరకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకు దయచేసి తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ పరిశుద్ధుడ ప్రేమమయుడైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. మా స్తుతికిని, మా రక్షణకును, మా విశ్వాసమునకును, మా సమాధానమునకును నాయన తండ్రి కర్తవైనటువంటి తండ్రి నీకే స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. తండ్రితో ఉండటము గొప్ప భాగ్యమని ఎంచుకోక మా కొరకు తండ్రి ప్రభా పరలోక వైభవమును వదిలి తండ్రి ప్రభా భూలోకమునకు ఏతించి నీ ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తమును మా మీద కార్చి మమ్ములను నీతిమంతులను గాను యథార్థవంతులను గాను చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. నూతనమైనటువంటి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి నిబంధన మాతో నాయన తండ్రి ప్రభా మీరు చేసిన విధానమును బట్టి నీకే స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి నీకే వందనాలు. మా జీవితంలో చేసిన ప్రతి మేలుల కొరకై, ప్రతి ఉపకారముల కొరకై, ప్రతి కృపల కొరకై మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా నాయన తండ్రి ప్రభువా మా జీవితంలో నిన్ను నాయన తండ్రి దేవునిగా కలిగి ఉండటానికి కూడా మీరు కృప చూపినందులకు స్తోత్రాలు. ఎన్నిక లేనటువంటి మా జీవితాలలో నాయన తండ్రి ప్రభువా మీరు అనుగ్రహించిన ప్రతి నాయన తండ్రి ప్రభువా మంచి కొరకై స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇక కూడికను ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ మహిమార్థమైన తండ్రి ప్రభువా మమ్ములను జ్ఞాపకం చేసుకోమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రాలు తండ్రి. సమయంలో సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంఘ నాయకుల కొరకు, పెద్దలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ఆరోగ్యములతోనూ క్షేమములతోనూ నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేలుకరమైనటువంటి ప్రతి ఆలోచన నాయన తండ్రి ప్రభువా మీరే అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రతి కుటుంబమును, ప్రతి విశ్వాసిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొనండి నాయన తండ్రి ప్రభువా. ఆత్మతోనూ సత్యముతోనూ నాయన తండ్రి ప్రభువా నిన్ను ఆరాధించగలిగినటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన తండ్రి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడునని నీ వాక్యం సెలవిస్తూ ఉంటున్నగా నీ మందిరమునకు నడిపించబడి తండ్రి ప్రభువా ప్రతి మోకాలు నీ నామమున వ్రంగగలిగేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఉంచేదను, నేను వాటిని ఆలకించేదను, మిమ్మను ఆశీర్వదించేదను, మిమ్మను మీ దేశమును స్వస్థపరిచేదనని చెప్పినటువంటి గొప్ప దేవుడు స్వామి. అట్టి మందిరమునకు తండ్రి ప్రభువా ప్రతి బిడ్డను మీరే నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన మా రాజా నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ సమయంలో నాయన తన వయసు రీత్యా బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య రీత్యా బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ప్రతి బలహీనతను యేసు నామములో మీరు తొలగించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన మహారాజా నీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు అయిన తండ్రి స్తోత్రాలు. ఈ కోవిడ్-19 విషయమై కూడా మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాను తండ్రి ప్రభువా. అట్టి వ్యాధి గుండా బారిన పడిన ప్రతి బిడను మీరు దర్శించండి. మీ చేతులెత్తి నాయన తండ్రి ప్రభు ఆశీర్వదించి ఆరోగ్యమును స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వైద్య బృందం కొరకు, నాయన తండ్రి పోలీసు వారి కొరకును, పారిశుద్ధ కార్మికుల కొరకును, వివిధ రంగముల ప్రభుత్వాధికారుల కొరకును, రాజకీయ నాయకులందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి మీకు వందనాలు. మీరే కృప చూపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. త్వరలో నాయన తండ్రి మేమందరమును కూడా నాయన తండ్రి ప్రభా యొక్క వ్యాధిని జయించగలిగేటువంటి ఆత్మస్థైర్యమును, విశ్వాసమును, నిరీక్షణను ప్రభా మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మహారాజా నీకు వందనాలు. కృప చూపి నడిపించండి. ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి కుమారు నాయన తండ్రి ప్రభా యొక్క కార్యక్రమమును తండ్రి ప్రభా సమయమును మీ యొక్క దయగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మీరే మహిమ పొందుకోమని నడిపించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభావాలను మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్ ప్రియులారా, ఈ సమయంలో మనమందరం కూడా కలుసుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి ప్రభును స్తుతిస్తూ 40వ కీర్తనను పాడుతూ
దేవుని స్తుతిద్దాం. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 40వ కీర్తన, శుద్ధి 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 సర్వశక్త ప్రభు ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము అనేటువంటి కీర్తనను పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 40వ కీర్తన. శుద్ధి 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 సర్వశక్త ప్రభు ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము. శుద్ధి 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 కృపగల దేవా మోగురయ్యోండు దైవాత్రేకుడా. శుద్ధి 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 ఆని పరమాందు పరవాసులల్లా నిన్నే శ్లాఘింతురు. సేరాపుల్ కెరూబులు సాష్టాంగ పాడి నిత్యుండవైనా నిన్ను తింతురు. శుద్ధి 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 తేజరిల్లు దేవా పాపి కన్ను చూడలేని మేఘవాసివి. అద్వితీయ ప్రభు నీవు మాత్రమేను కరుణాశక్తి ప్రేమారూపివి. శుద్ధి 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 సర్వశక్త ప్రభు సృష్టి చాలమంత నీ కీర్తింపాడును. శుద్ధి 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 కృపగల దేవా మోగురయ్యోండు దైవాత్రేకుడా. మోగురయ్యోండు దైవాత్రేకుడా. మోగురయ్యుండు దైవాత్రేకుడా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, ఇంతవరకు ప్రభును స్తుతించాము. ఈ సమయంలో దేవుని వర్తమాన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును మనము చదువుకుందాము. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుండి 34 వరకును కల వాక్య భాగమును మనం చదువుకుందాము. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుండి 34 వరకును గల వాక్య భాగమును మనము చదువుకుందాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యిని పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే.
వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి అన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనును కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో మిక్కిలి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దేవుని మాటల కొరకు దయచేసి తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. దీనులముగా రిక్తులముగా వట్టివారముగా నీ పాదసన్నిధిలో కూడి ఉన్న మమ్మలను ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడవు నాయన తండ్రి ప్రభువా, మా స్థితులను ఎరిగినటువంటి గొప్ప దేవుడవు స్వామి, నీకు వందనాలు. మీరే కృప చూపి నడిపించి ప్రత్యేకంగా మీరు మాతో వ్యక్తిగతంగా మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మాటలలో మాకు మేలు ఉన్నది, నీ మాటలలో మాకు ధైర్యం ఉన్నది, నీ మాటలలో మాకు స్వస్థత ఉన్నది, నీ మాటలలోనే మాకు నిరీక్షణ ఉన్నది. కావున అట్టి పరలోకమైన నిత్య జీవ సంబంధమైనటువంటి శాశ్వతమైనటువంటి నీ మాటల చేత మమ్మలను తృప్తిపరచమని కూడా ప్రార్థన చేస్తున్నా. నీ జీవ వాక్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అగ్ని వంటి నీ మాటల చేత మాలో ఉన్నటువంటి ప్రతి దోషమును, ప్రతి కల్మషమును, ప్రతి డాగును తీసివేయమని, తొలగించమని, కాల్చివేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దీనుడనైన నీ సావకుడను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు స్వామి. మీరే మీ సిలువ చాటున మరుగుపరిచి తండ్రి నీ మాటలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ నోటికి బూరగా వాడుకొనమని, నీ సిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి బలపరచమని, నా నోటి మాటలు హృదయ ధ్యానములు నీకు అంగీకారములుగా ఉంచుకొనమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొక మారు మీకు అందరికీ నా యొక్క శుభములను తెలియచేయచ్చు. ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో మనమందరం కూడా మరి యొక్క పరిశుద్ధ దినమున, ఆయన పునరుత్థాన దినమున ఈ విధంగా కలుసుకొని ఆయన నామమును స్తుతించుటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచన భాగము నుండి 34 వరకు గల వాక్య భాగమును చదువుకున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ దినము మనము ధ్యానించబోయేటువంటి అంశము డిఫరెన్సెస్ బిట్వీన్ ఓల్డ్ కవనెంట్ అండ్ న్యూ కవనెంట్. ఈ రెండు నిబంధనల యొక్క వ్యత్యాసమును లేదా వాటి మధ్యన ఉన్నటువంటి తేడాలను ప్రత్యేకంగా మనము ధ్యానించబోతూ ఉన్నాం. డిఫరెన్సెస్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ కవనెంట్స్, ఇవి రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమును ప్రత్యేకంగా మనము ధ్యానించబోతూ ఉన్నాం. చదవబడినటువంటి పాఠ్యభాగములో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి వాస్తవానికి 40 వచ్చిన భాగాలను మనము జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రభువగు యెహోవా వాక్కు సెలవిచ్చినదేమనగా, థస్ సేస్ ద లార్డ్. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ చెబుతూ ఉన్నటువంటి మాట. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మాటలు ప్రవక్త మాటలు కాదు, ఈ మాటలు దేవుని సేవకుని యొక్క మాటలు కాదు, ఈ మాటలు ఇర్మియా యొక్క మాటలు కాదు ప్రియులారా. దేవుని యొక్క మాటలు, ఆ మాటలలోనే దేవుని యొక్క దిశ నిర్దేశకం అనేటువంటిది ఇశ్రాయేలుకును అలాగనే యూదా ప్రజలకును కూడా ఉండినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనకందరికి కూడా తెలుసు, ఇర్మియా
విలపించు ప్రవక్తగా పేరుగాంచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అనగా ప్రజల నిమిత్తము ప్రభు యొద్దకు వెళ్ళి విలపించు ప్రవక్తగా, వీపింగ్ ప్రాఫిట్గా ఉండినట్లుగా మనము ఇర్మియా గ్రంథం అంతటిలో కూడా మనం చూస్తాం. విలాప వాక్యములు ప్రత్యేకంగా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రజల నిమిత్తము విలపించు ప్రవక్తగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవమునకు అక్కడ వ్యక్తి కాదు, ప్రవక్త కాదు, ఇంకా చెప్పాలంటే ఇర్మియా కాదు విలపించేటువంటిది, దేవాది దేవుడే ఇశ్రాయేలు యొక్క పాపమును బట్టి, యూదా వారి యొక్క పాపమును బట్టి ఆయనే స్వయంగా విలపిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఎందుకనగా కింది మాటల్లో 31 నుంచి కింది మాటల్లో మనము గమనించినట్లయితే, నేను మీతో చేసినటువంటి ఆ నిబంధన వంటిది కాదు అని దేవుడు వారితో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా నేను మీకు పెనిమిటినై ఉన్నాను, కానీ మీరు ఆ నిబంధనను భంగము చేసి ఉన్నారని కూడా చూస్తున్నాం ప్రియులారా. వివాహ సమయంలో కూడా నిబంధనలు చేసుకుంటారు, కొన్ని తీర్మానాలు భార్యాభర్తల మధ్య కూడా తీర్మానాలు జరుగుతాయి. అలాగనే దేవుని కూడా మానవులతో నిబంధన చేసినటువంటి దినములు అనేటువంటిది గతంలో జరిగాయి ప్రియులారా. ఈ సందర్భము క్రీస్తు పూర్వము 7వ శతాబ్దములో ఇర్మియా ప్రవక్త యొక్క కాలము అక్కడ ఉండినట్లుగా మనము గమనించాలి ప్రియులారా. చాలా విషయాలను మనం చూస్తాం. దేవుడు వారిని దర్శించి రకరకాలుగా బలపరిచి కావాల్సినటువంటి సహాయమును అనుగ్రహించి ఎన్నో మేలను, ఎన్నో కృపలను వారికి అనుగ్రహించాడు ప్రియులారా. కానీ వాటన్నిటిని వారు మరిచిపోయి అతి త్వరగా మరలా లోకం వైపునకు మరలి దేవుని తూలనాడినటువంటి సందర్భాలను ఎన్నో పర్యాయములు పాత నిబంధన గ్రంథంలో మనము చూడవచ్చు ప్రియులారా. అయినప్పటికీ కూడా దేవుడు తన కృపను, అయినప్పటికీ కూడా దేవుడు తన కరుణను, తన వాత్సల్యతను విడిచిపెట్టక శాశ్వతమైనటువంటి ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉన్నట్లుగా కూడా ఇదే లేఖన భాగంలో మనము చాలా పర్యాయంలో కూడా మనము గమనిస్తాము ప్రియులారా. కనుక అలాంటి గొప్ప దేవుణ్ణి వీరు విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను మీతో చేయబోయేటువంటి నిబంధన, నేను మీతో చేయబో నిబంధన అని ప్రభు చెబుతూ ఉన్నట్లుగా ఆ మాటను చూస్తూ ఉన్నాం. దేవుడే మనతో ఒక నిబంధన చేయబోతూ ఉన్నాడు. అది నిత్యమైనటువంటి నిబంధన, శాశ్వతమైనటువంటి నిబంధన, నూతన నిబంధన మనతో చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. అయితే వ్యత్యాసం ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఓల్డ్ టెస్టమెంట్ కవెనెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ కవెనెంట్? వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమును ప్రధానంగా మనం గమనించాలి ప్రియులారా. మచ్చుకు మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, పాత నిబంధన గ్రంథాన్ని మనం గమనించినట్లయితే దేవుడు వారితో చేసినటువంటి ఈ నిబంధన అంతా కూడా ఒక ఛాయ వలె అది ఉండినట్లుగా పాత నిబంధన అంతా కూడా మనం చూస్తాం. ఇట్ ఈస్ ద లైక్ షాడో అని దేవుని వాక్యమును మనం గమనించవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచన భాగం, అది ఛాయ వంటిదని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నూతన నిబంధన ఇట్ ఈస్ ద రియాలిటీ, అది నిజము అనే విషయాన్ని మనం గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో నీడ వంటి నిబంధనను నూతన నిబంధనకు వచ్చేసరికి నిజముగా క్రీస్తు ప్రభువారిలో అది నిజము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ ద రియాలిటీ, దేవుడు దాన్ని రియాలిటీగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథం యొక్క నిబంధన అనేది మనం గమనించినట్టయితే ఇట్ ఈస్ ద ఫిజికల్ కవెనెంట్, అంటే భౌతిక సంబంధమైనది, ఈ లోక సంబంధమైనటువంటి నిబంధన. కానీ నూతన నిబంధన అని మనం గమనించినట్టయితే నూతనముగా దేవుడు మనతో చేసిన నిబంధన ఎట్టిది అంటే అది స్పిరిచువల్, అది ఆధ్యాత్మికమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటిది, పరలోక సంబంధమైనటువంటి నిబంధన దేవుడు నీతో నాతో చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. అసలు వాస్తవానికి కవెనెంట్ అనేటువంటిది లేదా నిబంధన అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఇరువురు మధ్య ఒక వ్యక్తి నిలబడి, వారి మధ్య స్థానంలో నిలబడి ఆ ఇరు పార్టీలను లేదా రెండు గుంపుల వారిని ఒకటిగా చేసేటువంటిదే ఆ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశము ప్రియులారా. అయితే గమనించినట్లయితే ఈ లోకపరంగా లేదా భౌతికంగా మనము గమనించినట్లయితే ఇరు పార్టీలు కూడా సమ ఉద్యోగులుగా వారు ఉంటారు. అప్పుడు ఒక నిబంధన, ఒక కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది. గమనించాలి, కవెనెంట్ ఈజ్ నాట్ ద కాంట్రాక్ట్. ఈ లోక సంబంధంగా ఒక కాంట్రాక్ట్ను కుదుర్చుకుంటాం కదా, సమ ఉద్యోగులను తీసుకొని వచ్చి ఇరు పార్టీలు, అది బిజినెస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు,
వారిద్దరిని తీసుకొని వచ్చి కలిపి ఒక నిబంధనలోనికి వస్తారు, ఒక అగ్రిమెంట్లోనికి వస్తారు, ఒక కాంట్రాక్ట్లోనికి వారు వస్తారు. ఇది ఈ లోక సంబంధమైనది. కానీ ప్రభునందు ప్రియమైన వారలారా, యేసు ప్రభువారిలో నీకు నాకు దేవాది దేవుడు అనుగ్రహించినట్టు ఆ కవెనెంట్ సమఉజ్జీవులతో జరగలేదు, కానీ ఆ పాపులమైనటువంటి మనతో పరిశుద్ధుడైనటువంటి దేవునితో ఒక నిబంధన, శాశ్వత నిబంధన అనేది జరుగుతుంది. ఈ ఇరువురు మధ్య జరుగుతున్నటువంటి ఈ నిబంధనలో మధ్యవర్తిగా యేసు ప్రభువారు తన ప్రాణమును నీ కొరకు నా కొరకు అర్పించాడనే విషయాన్ని మనం గమనించాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగంలో ఆయన నరులకును దేవునికి మధ్యవర్తి అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూసారా, ఒక నిబంధన, ఒక కవెనెంట్ అనేటిది జరగాలి అంటే ఇరువురు గుంపుల మధ్య, ఇరువురు వ్యక్తుల మధ్య ఒక వ్యక్తి మధ్యస్థానంలో నిలబడి ఈ రెండు పార్టీలను కలవాలి. పిల్లల, ఇప్పుడు యేసు ప్రభువారే ఆయన సిలువలో వేలాడుతూ మధ్యవర్తిగా ఉండి దేవుణ్ణి మనలను, మానవులను ఆయన కలిపేటువంటి స్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైనా నిబంధన జరిగినప్పుడు ఏదైనా సరే జంతువు బలి అర్పించినప్పుడు 2 భాగాలు చేపినప్పుడు ఆ మధ్య భాగం నుండి దేవుని యొక్క ప్రసన్నత వెళ్ళినట్లుగా, దేవుని యొక్క మహిమ అనేటువంటిది మధ్య భాగం నుండి 2 పార్టీల మధ్య భాగం నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఒక నిబంధన జరుగుతున్నది. ప్రియులారా, అదే విధముగా దేవాది దేవుడు కూడా మానవులమైనటువంటి మనలను, పాపులైనటువంటి మనలను పరిశుద్ధుడైనటువంటి, పవిత్రుడైనటువంటి, పునీతుడైనటువంటి అద్వితీయ జనితైక కుమారుని రక్తములో కడగబడినటువంటి మనలను ఖచ్చితంగా ఒకటి చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధన ద్వారా కలుపుతున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నిబంధన శాశ్వతమైనటువంటి నిబంధన. ఈ నిబంధన పరలోక సంబంధమైనది, నూతనమైనటువంటి నిబంధన అనేటువంటి విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో వాస్తవానికి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే చాలా నిబంధనలు మనం గమనించవచ్చు. ప్రియులారా, ఆది కాండము మొదలు నుండి ప్రకటన వరకు కూడా చాలా నిబంధనలను ప్రత్యేకంగా మనం చూస్తాము. ప్రియులారా, అయితే ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథంలో 7 నిబంధనలను మనం చూస్తాము. నూతన నిబంధనలో 1 నిబంధనను మనం చూస్తాము. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో 7 రకాలైనటువంటి నిబంధనలు, నూతన నిబంధనలో 1 నిబంధనను, మొత్తంగా 8 నిబంధనలు. చాలా ప్రాముఖ్యమైనవి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి నిబంధనలుగా మనం చెప్పవచ్చు. ప్రియులారా, ముఖ్యంగా మొదటి నిబంధన దేవాది దేవుడు ఏదేను తోటలో చేసినటువంటి నిబంధన మొట్టమొదటిది. ప్రియులారా, దాన్ని ఈ ఈడెన్ కవెనెంట్ అంటారు, ఏదేను నిబంధన. రెండవదిగా ఆదాముతో దేవుడు చేసినటువంటి నిబంధన, అదే తోటలో ఆదాముతో దేవుడు చేసినటువంటి నిబంధన. వాటన్నిటిని గురించి నేను వివరించట్లేదు, కానీ రెండవదిగా ఆదాముతో దేవుడు చేసినటువంటి నిబంధన అనేటువంటిది గొప్పది, అడామిక్ కవెనెంట్ అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ప్రియులారా, మూడవదిగా దేవుడు నోవాహుతో చేసినటువంటి నిబంధన. ఆది కాండము 7, 8, 9 అధ్యాయాల్లో మనం చూస్తాం కదా, దేవుడు నోవాహుతో చేసిన నిబంధన. నాలుగవదిగా దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను మనము చూస్తాము. ప్రియులారా, ఐదవదిగా మనము గమనించినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు మోషే చేసినటువంటి నిబంధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ప్రియులారా, ఐదవది. ఆరవదిగా దేవుడు పాలస్తీనాతో, అనగా ప్రదేశంతో, పాలు తేనెలు ప్రవహించు దేశంతో చేసినట్టు నిబంధన అనేటువంటిది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తాము. ప్రియులారా, ఏడవదిగా దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14 నుంచి 17 వచ్చిన భాగాలు. ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి నిబంధనలు. ప్రియులారా, ఏదేను నిబంధన, ఆదాము నిబంధన, నోవాహు నిబంధన, అబ్రహాము నిబంధన, మోషే యొక్క నిబంధన, పాలస్తీనా నిబంధన, దావీదు నిబంధన. చివరిగా నూతన నిబంధనలో దేవుడు మనతో ఒక నూతన నిబంధన, న్యూ కవెనెంట్ అనేటువంటిది దేవుడు మనతో చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ నూతన నిబంధననే ఇందాక చదువుకున్నటువంటి పాఠ్య భాగములో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34 వచ్చిన భాగంలో రాబడిన మాట. మచ్చుకు 33 చదువుతున్నాను. ఈ దినములైన నేను ఇశ్రాయేలు వారితోను
యూదావారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను, ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఇదే యెహోవా వాక్కు. నూతన నిబంధన దేవుడు మనతో చేస్తున్నాడు. కవనెంట్ అనేటిది న్యూ కవనెంట్ కదా, ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ అవర్ హార్ట్స్. మన హృదయాల మీద ఆయన రాస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. డిఫరెన్సెస్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ కవనెంట్, వీటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసంలోనూ ప్రధానంగా మనము ధ్యానిస్తున్నాం. మూడు విషయాలు చాలా ఉన్నప్పటికీ కూడా మూడు ప్రధానమైనటువంటి విషయాల మట్టుకు మీ దృష్టికి నేను త్వరగా తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి సంగతి, ప్రభునందు ప్రేమినట్ల వల్ల ఓల్డ్ కవనెంట్ బేస్డ్ ఆన్ లా. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఓల్డ్ కవనెంట్ బేస్డ్ ఆన్ లా. పాత నిబంధన దేని మీద బేస్ అయి ఉంటుందంటే ధర్మశాస్త్రం మీద అది బేస్ అయి ఉంటుంది. ప్రియులారా, అనగా ఒక వ్యక్తి దేవుణ్ణి సంతోషపరచాలి అంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి మహిమపరచాలి అంటే, ఒక వ్యక్తి దేవుని రాజ్యములో ఉండాలి అంటే ఆ వ్యక్తి తూచా తప్పకుండా ధర్మశాస్త్రమును పాటించాలి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా. ధర్మశాస్త్రం మీద అది ఆధారపడి ఉన్నది. అందుకనే నిర్గమకాండము 20వ అధ్యాయము 17 వచ్చిన భాగాలు గమనించినట్లయితే దేవుడు 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ 10 ఆజ్ఞలు ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే వాట్ వీ షుడ్ డూ అండ్ వాట్ వీ షుడ్ నాట్ డూ, 2 భాగాలు అక్కడ ఉన్నాయి. ఏవి మనం చేయాలి, ఏవి మనము చేయకూడదు, వీటిని బట్టి దేవుణ్ణి మనం ఏ విధంగా మహిమపరుస్తున్నాం అనేటువంటిదే పరిగణలోనికి వస్తుంది. ప్రియులారా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద లా. దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద అది ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, కావున ప్రభునందు ప్రియమైన వర్లరా, ఈ సమయంలో పాత నిబంధన అనేది ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. మానవులమైనటువంటి మనము వేటిని చేయకూడదో వేటిని చేయకూడదో ధర్మశాస్త్రము చాలా స్పష్టంగా నిర్గమకాండం 20వ అధ్యాయం 17 వచ్చిన భాగాల్లో మనకు తెలియజేస్తున్నది. దేవునికి చేయవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, మానవులకు చేయవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, అదేవిధంగా చేయకూడని విషయాలు కూడా ప్రధానంగా ఆ యొక్క 20వ అధ్యాయంలో నిర్గమకాండంలో 17 వచ్చిన భాగాల్లో మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. పిల్లలు, అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10, 11, 12 వచ్చిన భాగాలు మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 మరియు 12 వచ్చిన భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లలు చక్కగా భక్తుడు రాస్తూ అన్నటువంటి మాటలను ఈ సమయంలో గమనిద్దాం. 11 మరియు 12 వచ్చిన భాగాలు. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయ్యున్న గుడారము ద్వారా. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ధర్మశాస్త్రము హస్తకృతమైనది, పరిపూర్ణత లేనిదని కూడా దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. పిల్లలు, కనుక మొట్టమొదటిగా పాత నిబంధన ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద లా. కానీ నూతన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ప్రేమ మీద ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రభు పేరిట సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు, పాత నిబంధన అయితే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద లా, నూతన నిబంధన ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ మీద అది ఆధారపడినది. ఈ ప్రేమ ఎట్టిది అంటే, మనము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ ప్రేమ ఎట్టిదనగా, మనం ఇంకనూ శత్రువులమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ ప్రేమ ఎట్టిదంటే, మనం ఇంకనూ భక్తిహీనులమైనప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడని పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచ్చిన భాగం మనకందరికీ కూడా
సుపరిచితమైనటువంటి వాక్య భాగం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాను. ఎంత గొప్ప సంగతి ప్రియులారా! దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని జాతి, మత, కుల, ప్రాంత భేదం అనేటువంటిది లేకుండా సర్వమానవాళిని ఆయన ప్రేమిస్తున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ ప్రేమలో మనము ఇచ్చుటను మనం చూస్తాము ప్రియులారా. God has given His only begotten Son for our sins. మన పాపముల నిమిత్తము ఆయన ఏకైక జనితైక కుమారుని మన కొరకు కనిపించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ప్రేమలో ఎప్పుడు కూడా ఇవ్వటము అనేటువంటిది ఉంటుంది ప్రియులారా. చాలాసార్లు ప్రేమను, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమను మనం చూసేటప్పుడు పుచ్చుకోవడమే మనం చూస్తాం, తీసుకోవడమే మనం చూస్తాం. కానీ ప్రేమ అనేటువంటిది ఇవ్వటము మనకు నేర్పుతుందని దేవుని వాక్యం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. A new covenant based on the love of God. దేవుని ప్రేమ మీద అది బేస్ అయినదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇంకా మంచి మాట యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చాలా చక్కగా రాస్తూ భక్తుడు చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచన భాగంలో చక్కగా భక్తుడు రాస్తూ, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏమున్నదండి? ఇందులో ప్రేమ ఉన్నదని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది పిల్లలు. ఇందులో ప్రేమ అయినది, ఎందుకంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది పిల్లలు. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈనాడు ఈ సమయంలో దేవుని బిడ్డలారా, నీవు ఏ పరిస్థితిలో ఉండినప్పటికీ, ఏ స్థితిలో ఉండినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతిని నీవెప్పుడు కూడా మర్చిపోరాదు. నీ పరిస్థితి ఎంత సంకటమైనప్పటికీ, నీ పరిస్థితి ఎంత దుర్భరమైనప్పటికీ, నీ పరిస్థితి ఎంత దిగజారినప్పటికీ కూడా నిన్ను ప్రేమించేటువంటి దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు తన 2 చేతులు చాపి తన ప్రాణమును నీ కొరకు పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. భక్తుడైనటువంటి జాన్ వెస్లీ మెథడిస్టు సంఘమును స్థాపించినటువంటి గొప్ప దైవజనుడు ఒకానొక సమయంలో తన కలలో యేసు ప్రభువారిని దర్శనముగా చూస్తూ అడిగాడంట, ప్రభువా, నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు అని యేసు ప్రభువారిని అడిగినప్పుడు యేసు ప్రభువారు తన 2 చేతులు చాపి ఆ కలువరి శిలువలో ఆయన తన కొరకు, మన కొరకు ప్రాణము పెట్టి చనిపోయేంతగా నిన్ను ప్రేమిస్తున్నానని భక్తుడైన జాన్ వెస్లీకి తన దర్శన రూపైన ప్రభువు చూపించాడంట. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. తన ప్రాణమును మన కొరకు బలిగా అర్పణగా ఇచ్చేంత వరకు, పెట్టేంత వరకు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లల డిఫరెన్సెస్ బిట్వీన్ అ ఓల్డ్ అండ్ న్యూ కవెనెంట్స్, వీటి మధ్యన పాత నిబంధన అదేవిధముగా నూతన నిబంధనల మధ్య వ్యత్యాసములను మనం గమనిస్తూ ఉన్నాం. పాత నిబంధన ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా, ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉన్నది. నూతన నిబంధన ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లవ్, అది దేవుని ప్రేమ మీద ఆధారపడి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావుననే పరలోకములో తండ్రితో ఉండటం అనేటువంటిది గొప్ప భాగ్యముగా తను ఎంచుకోక తన్ను తాను తగ్గించుకొని దీనుడిగాను రిక్తునిగాను నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి, ప్రభు నందు ప్రియమైనటువంటి వాళ్ళ ఓల్డ్ టెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ ఫియర్. పాత నిబంధన గ్రంథము మరి ఎక్కువగా భయము మీద ఆధారపడి ఉన్నది. పిల్లల భయము, మనుషులలో భయము, దేవుని యొద్దకు రావాలి భయముతో రావాలి.
అఫ్కోర్స్ మన జీవితాల్లో తప్పకుండా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అందులో అనుమానం అనేటువంటిది లేదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఈ భయము వేరే. కానీ చాలాసార్లు పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియరా, ఎలాంటి భయం ఉంటుందంటే దేవుడు చెప్పినట్లుగా లేకపోతే దేవుని యొద్దకు మనం రాకపోయినట్లయితే మనము శిక్షింపబడతాము, మనము శాపగ్రస్తులం అవుతాము, మనకు తీర్పు ఉంటుంది అనేటువంటి భయము పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా మనము చూస్తాము ప్రియులారా. అందుకని ఏది జరిగినప్పటికీ కూడా వెంటనే ఆ తీర్పు, ఆ ఉగ్రత అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజల మీద ఉండినట్లుగా లేఖన భాగాల్లో ప్రధానంగా మనం చూస్తాం. దేవుని విషయంలో కావచ్చు, దేవుడు నివసించేటువంటి ప్రత్యక్ష గుడార విషయంలో కావచ్చు, దేవుని మందసం విషయంలో కావచ్చు, దేవుని మందిర విషయంలో కావచ్చు, వెంటనే ఆ కార్యములు జరిగినప్పుడు జనములలో ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి ఆందోళన. అయ్యో దేవుడు మనల్ని ఎప్పుడు శిక్షిస్తాడో, ఎప్పుడు మనలను శపిస్తాడో ఆ భయము మీద ఆధారపడ్డది. ముఖ్యంగా దేవుని వెంబడించేటప్పుడు ప్రియ దేవుని సంగమా, నీవు నేను ఆయనను విశ్వసించకపోయినట్లయితే, ఆయనందు నమ్మకం ఉంచకపోయినట్లయితే మనము నరకమునకు పాత్రులమవుతాము, మనము శాపగ్రస్తులమవుతాము అనేటువంటి భయముతో ప్రభువును మనం ఎప్పుడు కూడా వెంబడించకూడదు ప్రియులారా. అలాంటి భయముతో ప్రభు యొద్దకు మనము రావాలని ప్రభు ఎప్పుడు కూడా కోరుకోవట్లేదు. కానీ పాత నిబంధన ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫియర్. తల్లిదండ్రుల యొద్దకు పిల్లలు వచ్చేటప్పుడు భయముతో వణుకుతో రాకూడదు. తల్లిదండ్రులను అలాగున ఎప్పుడు కూడా పిల్లలు ఉండాలని, వారి బిడ్డలు ఉండాలని ఎప్పుడు కూడా ఇష్టపడరు. స్వతంత్రముగా, స్వేచ్ఛగా, సంతోషముగా, ఆనందముగా తల్లిదండ్రుల యొద్దకు బిడ్డలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. అలాగనే ప్రభువు కూడా, మన దేవుడు కూడా ఆయన యొద్దకు సంతోషముతో, ఆయన యొద్దకు కృతజ్ఞతతో, ఆయన యొద్దకు స్తుతిస్తూ రాగలిగినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించేవాడుగా ఉన్నాడు, ఆనందించేటటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. అది ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు, అది మన నుండి ఆయన ఆశిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, పాత నిబంధన ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫియర్. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫెయిత్. ఇది విశ్వాసము మీద ఆధారపడి ఉన్నదనే విషయాన్ని ప్రభు పేరట సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నమ్మకము మీద ఆధారపడి ఉన్నదనేటువంటి విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ నమ్మకము? దేవుని మీద నమ్మకము. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట వినటం వలన, వాక్యం వినటం వలన మనకేం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట ఏ మాట అయి ఉండాలి? క్రీస్తును గురించినటువంటి మాట అయి ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి మాట కానే కాదు పిల్లలు, క్రీస్తును గురించినటువంటి మాట అయి ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫెయిత్. ప్రభు యొద్దకు రాగలిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట వారి సమస్యల్లో, వారి అక్కరల్లో, వారి అవసరతలలో, వారి అనారోగ్య సమస్యలలో ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని దేవుడు వారికి జ్ఞాపకం చేసి వారికి స్వస్థతను, ఆరోగ్యమును, మేలును అనుగ్రహించి పంపించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడి పిల్లరా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో పాత నిబంధన అనేటువంటిది ఫియర్ మీద ఆధారపడి ఉన్నట్లుగా, భయం మీద ఆధారపడినట్లుగా మనం చూస్తాం. కానీ నూతన నిబంధన మాత్రము అది విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రభు పెరట ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్న అదే కదా, మీకు జ్ఞాపకం చేసినట్టుగా మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచింది. అంత మాత్రమే కాదు, పౌలు, శీల ఇద్దరు కూడా వారు చెరసాలలో బంధించినప్పుడు వారు దేవుని మహాకృప చేత
వారు చెరసాలలో ఉండి కూడా దేవుని స్తుతించినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. ఆ తర్వాత వారికి విడుదల విమోచన వచ్చిన తర్వాత చెరసాల నాయకుడు మరలా వారిని గమనించి ఎంతగానో సంతోషించి ఆనందించి చెప్పబడినటువంటి మాటలు చూడండి. 30వ వచన భాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే ఆ నాయకుడు అంటున్నాడు, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? చూసారా, రక్షణ పొందటానికి అంటే నిత్య జీవము పొందటానికి నేనేమి చేయాలని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అక్కడ పౌలు భక్తుడు చాలా చక్కగా చెప్తూ 31వ వచన భాగంలో, అందుకు వారు అంటే పౌలు శీల ఇద్దరు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఏముంచాలి? విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. ఎంత గొప్ప సంగతి ప్రభునందు ప్రియమైన వారులారా. భయము కాదు, నాట్ ద ఫియర్ బట్ ద ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ అస్. మన కొరకు యేసు ప్రభువారు తన శిలువలో తన ప్రాణము పెట్టాడని మనం విశ్వసించినట్లయితే మనం రక్షింపబడతాం. మనము నిత్య జీవమునకు పాత్రులు అమ్ముతాం. పరలోక రాజ్యములో నీవు నేను ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీని కొరకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పిల్లరా, మన హృదయంలో యేసు ప్రభువారు లోక రక్షకుడని మనం విశ్వసించాలి. ఆయన లేఖనముల ప్రకారము ఈ లోకంలో జన్మించాడని మనం విశ్వసించాలి. లేఖనముల ప్రకారము ఆయన ఈ లోకములో మన కొరకు మరణించాడని విశ్వసించాలి. ఆయన 3వ దినమున తిరిగి లేచాడని మనం విశ్వసించాలి. ఆయన మరలా మన కొరకు రానయ్యున్నాడని మనం హృదయమందు మనం విశ్వాసం ఇచ్చినట్లయితే మనం రక్షింపబడతామనేటువంటి విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు భక్తుడు మరలా చక్కగా రాస్తూ, ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక చూడండి, గమనించండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచన భాగం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచన భాగం, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎంత గొప్ప సంగతి ప్రియులారా. దేవుని యొద్దకు మనం వచ్చేటప్పుడు మనకు కావలసినది నాట్ ద ఫియర్ బట్ ద ఫెయిత్ ఇన్ ద లార్డ్. దేవునిలో నీకు నాకు అట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలనే విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధ జనాంగమా, దేవుని సన్నిధిలో కూడి ఉన్నటువంటి నీవు నేను ఏ విధమైనటువంటి మనస్తత్వంతో మన తండ్రి యొద్దకు, మన దేవుని యొద్దకు మనం వస్తూ ఉన్నాం? నాట్ విత్ ద ఫియర్ బట్ విత్ ద ఫెయిత్ ఇన్ ద లార్డ్. ప్రభువులో మన విశ్వాసం కలిగి ఉండి ఆయన యొద్దకు రావాలనేటువంటి విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, డిఫరెన్సెస్ బిట్వీన్ ఓల్డ్ కవెనెంట్ అండ్ న్యూ కవెనెంట్. పాత నిబంధన నూతన నిబంధనల వ్యత్యాసం మనం చూస్తున్నాం. పాత నిబంధన బేస్డ్ ఆన్ ద లా, కానీ నూతన నిబంధన బేస్డ్ ఆన్ లవ్. మొదటి సంగతి. రెండవ సంగతి, పాత నిబంధన బేస్డ్ ఆన్ ఫియర్, నూతన నిబంధన బేస్డ్ ఆన్ ఫెయిత్ అనే విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. పిల్లలు, మూడవ సంగతి చివరిగా మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వార్లరా, నిర్గమకాండము 12వ అధ్యాయమును మనం గమనించినట్లయితే ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ హ్యాండ్. హ్యాండ్ అంటే అర్పణల మీద ఆధారపడి ఉన్నది. మనం ఇచ్చే దాని మీద ఆధారపడి ఉన్నది. మనం చేసే దాని మీద ఆధారపడి ఉన్నది. సమర్పణల మీద ఆధారపడి ఉన్నది. బలుల మీద ఆధారపడి ఉన్నదని దేవుని వాక్యం మనము గమనించాలి. పిల్లలు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ హ్యాండ్. మన హస్తముల మీద, మన కార్యముల మీద, మన క్రియల మీద ఆధారపడి ఉన్నది. పిల్లలు, అందుకనే నిర్గమకాండం 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే మీరు వ్యక్తిగతంగా ఒక గొర్రె పిల్లను తీసుకొని రావాలి, కుటుంబముల లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లను తీసుకొని రావాలి, గోత్రముల లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లను తీసుకొని రావాలి అని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ప్రియరా, అంత మాత్రమే కాదు, మరి మీరు ఏ తప్పు చేసినా, ఏ పాపము చేసినా,
ఏ అపరాధము చేసినప్పటికీ కూడా అపరాధ పరిహారార్థ బలి అనేటువంటిది అవసరమైనది. కానీ పాత నిబంధనల గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, పాపం చేసినటువంటి ప్రతి వ్యక్తి దేవుని యొద్దకు వస్తూ బలిని తీసుకొని వస్తాడు, అర్పిస్తాడు, క్షమించబడతాడు, మరలా వెళుతాడు, మరలా పాపములో కొనసాగుతాడు. ఇది వారి జీవితంలో నిత్య కృత్యముగా మారిపోయింది ప్రియులారా. ఎందుకంటే దే ఆర్ గివింగ్ ఆఫరింగ్స్. కావలసినంత అర్పణలను, బలులను వారు సమర్పిస్తూ ఉన్నారు. వారు ఆర్థికంగా అనేక రకాలుగా దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. లేమి అనేటువంటిది, కొదువ అనేటువంటిది లేనే లేదు ప్రియులారా. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ హ్యాండ్. మన క్రియల మీద, మన కార్యముల మీద, మన అర్పణల మీద, మన ఇచ్చుట మీద అది ఆధారపడి ఉన్నది ప్రియులారా. ఎందుకు కదా మార్టిన్ లూథర్, ద ఫాదర్ ఆఫ్ రిఫర్మేషన్, అక్టోబర్ 31వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిఫర్మేషన్ డేను సెలబ్రేషన్ చేసుకున్నారు ప్రియులారా. ఆనాడు ప్రొటెస్టెంట్ ఉద్యమము ఇందుకొరకే ప్రారంభమైంది. మనము విశ్వాసము వలన రక్షింపబడుతున్నామే కానీ మన కార్యముల వలన, మన క్రియల వలన, మన సమర్పణల వలన మనం రక్షింపబడటము లేదు. అదే ప్రొటెస్టాంట్ ఉద్యమం పితామహుడు మార్టిన్ లూథర్ను మనము జ్ఞాపకం చేసుకున్నాం అక్టోబర్ 31వ తారీఖున ప్రియులారా. అందుకనే రక్షింపబడవలసినటువంటి వ్యక్తి రక్షింపబడక మరలా పాపమునకు ప్రేరేపితులు అవుతూ ఉన్నారు. చాలా ట్రెడిషన్స్లో, ఆచారాలలో ఈ పాప పరిహారార్థ పత్రములు అనేటువంటిది ఇస్తూ ఒక రకంగా వ్యాపారం చేసేటువంటి వారు, దేవాలయములో సైతం వ్యాపారం చేసేటువంటి వారు. ఈ పాపము చేసినప్పుడు ఇంత పరిహారము నువ్వు చెల్లించగలిగినట్లయితే నీవు క్షమించబడతావు. ఈ అపరాధము చేసినప్పుడు ఇంతటి అర్పణ నీవు అర్పించినప్పుడు నీవు క్షమించబడతావు. మత బోధకులు, మత నాయకులు విశ్వాసులకు నేర్పించారు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ హ్యాండ్. మన సాక్రిఫైసెస్ మీద, నార్పణల మీద అది ఆధారపడి ఉన్నట్లుగా వారు బోధించారు, నేర్పించారు. కానీ ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, న్యూ టెస్టమెంట్, a new covenant based on our heart, మన హృదయము మీద అది ఆధారపడి ఉంటుంది. మన హృదయాన్ని దేవుడు మార్చాలని ఈ లోకమునకు వచ్చాడు. అందుకనే నీవు హృదయమందు విశ్వసించిన ఎడలా అని దేవుని వాక్యం చక్కగా రాస్తూ ఉన్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మన హృదయమందు విశ్వసించగలిగినప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి రక్షణ, పాప క్షమాపణను మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తాం. మన హృదయాలను మనం మార్చుకోవాలి. మన మనస్సులను మనం త్రిప్పి దేవుని వైపు మనం చూడగలిగినప్పుడు ప్రభు మనలను రక్షించేటువంటి వాడిగా ఉన్నాడు. ఒక దైవజనుడు చాలా చక్కగా తన వర్తమానంలో తెలియజేస్తూ, యేసు ప్రభువారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారయ్యా అంటే చెడ్డవారిని మంచివారిగా చేయటానికి కాదు, అనీతిమంతులను నీతిమంతులుగా చేయటానికి కాదు, దుష్టులను ధన్యులుగా చేయటానికి కాదు, లేమి కలిగినటువంటి వారిని కలిమి కలిగినటువంటి వారిగా చేయటానికి కాదు, కానీ మరణము నుండి జీవములోనికి నడిపించడానికి. ప్రైజ్ ద లార్డ్. మనము పాపములో మనము జీవించే వారం, మరణమునకు సమీపమయ్యేటువంటి వారము. మనలను ఆయన నిత్య జీవములోనికి నడిపించడానికి పరలోక రాజ్యమును వదిలి ఈ లోకమున జన్మించి నిన్ను నన్ను ధనులుగా చేసినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుని సంగమా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ హార్ట్. కానీ పాత నిబంధన బేస్డ్ ఆన్ అవర్ హ్యాండ్. అందుకని ప్రభు వాక్యం చెప్తుంది కదా, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 22వ వచన భాగం, ఒకడు అర్పణలు అర్పించటం వలన, బలులు అర్పించటం వలన నేను సంతోషించేటివాడు కాను, నా మాట విని దాన్ని గైకొనటం వలన నేను సంతోషించేదని. ఎంత గొప్ప సంగతి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు నీవిచ్చేటువంటి అర్పణల వలన
ఆయన సంతోషించేటువంటి వాడు కానే కాదు. మంచి ఉదాహరణ ఒక ఉదాహరణ మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. కయ్యను ఏబేలు ఇద్దరును కూడా దేవుని సన్నిధికి వారి అర్పణలను తీసుకొని వచ్చారు. ప్రియులారా, ఇంకా మంచి అర్పణనే నేను అనుకుంటాను కయ్యను దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాడు. కానీ ప్రియులారా, దేవుడు ఏబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యను అర్పణను ఆయన అంగీకరించలేదు. అక్కడ చక్కగా రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? 4వ అధ్యాయంలో దేవుడు కయ్యనును ఆయన అర్పణను అంగీకరింపలేదు. ఎంత మంచి మాట! కయ్యను అర్పణను కాదు, కయ్యను అర్పణను అంగీకరించలేదు. మొదటగా కయ్యను అంగీకరించలేదు. తన హృదయము దేవునికి దూరముగా ఉన్నది, దేవుని అంగీకరించాలనే పరిస్థితులు తను ఉన్నాడు. అందుకనే కయ్యను అంగీకరించలేదు. ఆ తదుపరి ఆయన అర్పణను కూడా అంగీకరించలేదు. దేవుని సంగమా, నాట్ యువర్ హ్యాండ్ బట్ యువర్ హార్ట్, నీ హృదయము ఆయనకు కావాలి. అందుకనే 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ వచన భాగంలో చూస్తాం, చక్కగా రాబడిన మాట. హృదయం అనేది తలుపు నొద్ద ఆయన నిలుచుండి తట్టుచూ ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నిన్న నీ హృదయమైనటువంటి తలుపు వద్ద తట్టాడు. ఈ దినమున ఆయన నీ హృదయమైనటువంటి తలుపు యొద్ద నిలిచి ఉండి ఆయన తట్టుచూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది కదా ప్రభు చెప్పాడు, నా ధర్మ విధిలో నేను ఎక్కడ రాస్తానని చెప్పాడు. చూడండి, ఇర్మియా గ్రంథం చదవబడినటువంటి పాఠ్యభాగంలో అంటాడు, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచన భాగం, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను. వారి మనస్సులలో, ఇట్ ఈస్ ఆన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. హృదయాల పలకల మీద ఆయన రాస్తున్నాడు. రాతి పలకల మీద ధర్మశాస్త్రమును కాదు, తన మాటలు కాదు, మన హృదయం అనేటువంటి పలక మీద ఆయన రాస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నీ హృదయము ఆయనకు కావాలి. యోహాను రాస్తున్నటువంటి మొదటి పత్రికలో భక్తులు చాలా చక్కగా రాస్తూ అనేటువంటి మాటను మనము గమనించినట్లయితే, ప్రియులారా, యోహాను రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచన భాగంలో రాబడిన మాట, ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. దేనిని సమ్మతిపరుచుకోవాలి? మన హృదయములను దేవునితో సంతోషపరచుకోవాలి. ఈ హృదయము ఏ విధంగా ఉన్నది? మోసముతో ఉన్నది, కపటముతో ఉన్నది, గర్వంతో ఉన్నది, అహంకారంతో ఉన్నది, అంగీకరింపలేనటువంటి మనసుతో ఉన్నది. కనుక దానిని ప్రభు యొద్దకు వచ్చి దానిని సమ్మతిపరచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని జనాంగమా, న్యూ కవెనెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ హార్ట్. మన హృదయం అనే మీద అది ఆధారపడి ఉన్నదని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రాయబడినటువంటి మాట 6వ అధ్యాయము. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచన భాగం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. దేవుని మహిమపరచవలసిన సమయం మన హృదయాల్లో ప్రతిష్ఠించుకొని దేవుని మనం సంతోషించేటువంటి సమయం అనేటువంటి విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, న్యూ కవెనెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫెయిత్. చివరిగా హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము గమనించండి. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచన భాగాన్ని మీ కొరకు నేను చదువుతాను. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచన భాగం, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది. ఎంత గొప్ప సంగతి! రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదని. చాలా గొప్ప సంగతి ప్రియులారా.
మన హృదయంలో ఉన్నటువంటి పాపం, మలినము, కల్మషము, దోషము, అహము, గర్వం ఏదైతే ఉన్నదో వీటన్నిటిని కూడా తీసివేసి దేవుడు మాంసపు హృదయాన్ని, గుండెను నీకు ఇస్తానని చెప్పినటువంటి గొప్ప దేవుడు. అయితే ప్రభు యొద్దకు రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని ప్రభు చెప్పినటువంటి మాటను మనం మరవకూడదు. ప్రియులారా, ఆయన మాటలో మనకు మేలు క్షేమం ఉన్నదనే విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ హార్ట్. డిఫరెన్సెస్ బిట్వీన్ ఓల్డ్ కవెనెంట్ అండ్ న్యూ కవెనెంట్. మొదటి సంగతి, ఓల్డ్ కవెనెంట్ బేస్డ్ ఆన్ లా, న్యూ కవెనెంట్ బేస్డ్ ఆన్ లవ్. రెండవ సంగతి, ఓల్డ్ కవెనెంట్ బేస్డ్ ఆన్ ఫియర్, న్యూ కవెనెంట్ బేస్డ్ ఆన్ ఫెయిత్. మూడవ సంగతి చివరిగా, ఓల్డ్ కవెనెంట్ బేస్డ్ ఆన్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హ్యాండ్, న్యూ కవెనెంట్ బేస్డ్ ఆన్ హార్ట్. ఆయన యుద్ధకు మనం వద్దాం, ఆయన మేలును పొందుకుందాం, తప్పక దీవించబడదాం. అట్టి కృపా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి నిత్యమైనటువంటి, నూతనమైనటువంటి, శాశ్వతమైనటువంటి యేసు ప్రభు వారి శిలువ రక్త నిబంధనలోనికి నీవు నేను రాగలిగినప్పుడు తప్పకుండా నీవు నేను, కుటుంబాలు, సంఘాలు దీవించబడతాయి. అట్టి కృప ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చేర మనందరికీ అనుగ్రహింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. నీ కృపలో, నీ దయలో మాకు ఇచ్చిన ఇటు శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పాత నిబంధన, నూతన నిబంధన యొక్క వ్యత్యాసములను మేము ధ్యానించడానికి, తెలుసుకోవటానికి మీరు కృప చూపినందులకు స్తోత్రాలు. పాత నిబంధన ఛాయ వంటిది, నీడ వంటిది. నూతన నిబంధన నిజమైనదని మీరు జ్ఞాపకం చేశారు. పాత నిబంధన భౌతికమైనది, నూతన నిబంధన నిత్యమైనది, శాశ్వతమైనది, నిజమైనది, ఆధ్యాత్మికమైనదని మీరు జ్ఞాపకం చేశారు. స్వామి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీలో నీ రక్తము ద్వారా మాతో ఏర్పాటు చేసినటువంటి నిత్యమైన, శాశ్వతమైన నీ రక్త నిబంధనను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ శిలువ రక్తం వలన మా కొరకు నీవు ప్రాణమును పెట్టి మాతో నిబంధన చేసి మమ్మలను నీ బిడ్డలుగా అంగీకరించిన దేవా నీకే స్తోత్రములను చెల్లిస్తున్నాం. స్వామి నీకు వందనాలు. ఇదిగో నాయన తండ్రి, వాక్యం ద్వారా మాకు ఇచ్చిన మాటలను బట్టి ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. పాత నిబంధన ధర్మశాస్త్రం మీదను, నూతన నిబంధన తండ్రి ప్రభా నీ ప్రేమ మీదను ఆధారపడి ఉన్నాయి. పాత నిబంధన భయము మీదను, నూతన నిబంధన విశ్వాసం మీదను ఆధారపడి ఉన్నది. పాత నిబంధన నాయన తండ్రి ప్రభా మా అర్పణల మీదను, నూతన నిబంధన మా హృదయముల మీదను ఆధారపడి ఉన్నదనే విషయాన్ని మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి, జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యమును నీరు కట్టి ఫలింపు చేసి మాకు ఆశీర్వాదకరంగా మీరే ఉంచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మహారాజా నీకే వందనాలు, స్తోత్రములను చెల్లిస్తున్నాం. నీవు ప్రేమ కలిగిన దేవుడు కనుక మీ యందు మీ విశ్వాసం ఉంచి నాయన తండ్రి మా హృదయములను మార్చుకొని తండ్రి ప్రభువా మారు మనస్సు కలిగి పశ్చాత్తాపములమై మీ కలువరి శిలువ వద్దకు రాగలిగి దీవించబడేటట్టు కృపను అనుగ్రహించాను. మీరే నిజమైన దేవుడు, లోక రక్షకుడని మేమందరూ కూడా తెలుసుకొని నీ మహిమ కొరకు ఈ లోకంలో జీవించే కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి మాకు అందరికీ ఆశీర్వదించి చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట వినును కానీ వాగ్దానము మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మరొక మారు పరిచర్యను ఆయన తను ప్రేమించి ప్రార్థించి ప్రోత్సహించిన మీ ప్రియుల కొరకు, వారి కుటుంబం కొరకు, పరిచర్యల కొరకు, బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మహారాజు మీకు వందనాలు. వారిని జ్ఞాపకం చేసుకొని మీ దీవించండి. మీ ఆరోగ్యములతోనూ క్షేమములతోనూ నింపి నాయన తను ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి లోటును మీరు తీర్చి మీ ఆశీర్వాదమును, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నా పేరట గిన్నెడు నీళ్ళిస్తే మర్చిపోనన్న దేవుడవు కనుక నీ కృపలో, నీ దయలో కుటుంబాన్ని, పరిచర్యలను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధ నీకే వందనాలు. మరొక సంఘమును దీవించండి, పరిచర్యలను దీవించండి, నాయకులను దీవించండి. మీరే ఐక్యతను అనుగ్రహించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మా వంతుగా మేమందరూ కూడా ప్రయాసపడేటువంటి కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ మరొక మారు తను మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకే సమస్త మహిమాగణత ప్రభువాలు చెల్లిస్తూ ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున
ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధన లేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, బలము, మహిమయు నిరంతరము నీవి అయ్యునా మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము చేరిన మనకును, మరి విశేషముగా సంఘమునకును, సంఘ పరిచర్యలకును, నాయకులకును, విశ్వాసులకును, ప్రతి కుటుంబానికి ఇదిన కార్యక్రమమును ప్రేమించి ప్రార్థించి ప్రోత్సహించినటువంటి ప్రియులకును, వారి కుటుంబములకును, బిడ్డలకును, ఆరోగ్యములకును, పరిచర్యలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు పేరట మీ అందరికీ షాలోమ్.